పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, అలాగే లక్ష్మణ్ పటేల్ గారు కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ కావాల్సిందిగా కూర్చున్నంత మరి ఎంతో సమయం వెచ్చించి మరి కార్యక్రమానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలతో అన్నగారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ టు ద వే. నిజామాబాద్ రూరల్ గారిని సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తూ, అలాగే మన అతిథులు గౌరవనీయులు ఎం శ్రీనివాస్ మరి కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ మరి వినోద్ గారికి టెస్ట్ విషయం తెలియజేస్తున్నాను. దయచేసి వేదికపై ఉన్న అతిదత్త మహారాజులందరూ లేచి నిలబడి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారి భావి జీవితం ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అనునిత్యం ఆనందమయంగా గడవాలని ఆకాంక్షిస్తూ ఘనంగా మరి ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి సన్మాన పత్రాన్ని ఎమ్మెల్యే గారు వారికి బెస్ట్ విషయం తెలియజేస్తూ వారి భావి జీవితం అనునిత్యం ఆనందమయంగా గడవాలని ఆకాంక్షిస్తూ ఆ దంపతులిద్దరిని ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో మేడం గారు ముందుకు రండి. మన సన్మాన గ్రహీత దంపతులకు మరి ఎమ్మెల్యే గారు చంద్రతో సత్కరిస్తూ దంపతులిద్దరికి మరి బెస్ట్ విషయం తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈ శ్రీనివాస్ గారు, అలాగే మరి పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, మరియు తుమ్మల లక్ష్మణ్ గారు, మరియు బీజేపీ రాష్ట్ర గారికి మరి ఈ కార్యక్రమానికి చాలా మంది టీచర్లు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. వారికి ముఖ్యంగా తొల్లికొండ గ్రామ సోదరులకు, టీచర్లకు, తర్వాత తొల్లికొండ యువకులకు అందరికీ కూడా పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. జెస్ వినోద్ కుమార్ గారు నాకు దగ్గర ఒక 20 ఏళ్ళ నుండి పరిచయం. నేను తెలంగాణ ఉద్యమంలో 2001లో రెండవ విడత ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మరి ఇక్కడ తొల్లికొండ గ్రామానికి రావడం జరిగింది. ఆ రోజు వరకు నిజంగా అంటే నేను మన నిజామాబాద్ మండలం కాబట్టి నేను నిజామాబాద్ టౌన్ ఇదే ఈ జక్రాన్పల్లి ఏరియా అంతా నాకు అప్పుడు యాజ్ ఏ డాక్టర్గా నాకు అంటే పేషెంట్లు ఉండేవాళ్ళు కాదు, కానీ ఈ టీచర్స్ వీళ్ళంతా అంత అవగాహన లేకు. సో 20 సంవత్సరాల నుండి ఆయన ఒక ఉపాధ్యాయుడిగానే కాకుండా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా ఈ సమాజానికి ఒక ఉపాధ్యాయుడిగా ఒక విద్యార్థులను ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా సమాజాన్ని కూడా మరి పునర్నిర్మాణించాలని చెప్పేసి మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అప్పటి నుండే ప్రజల నుండి చెప్పుకుంటూ ఆ విధంగా పరిచయం అయినా నిజంగా ఉపాధ్యాయునికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనము మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అంటే దేవుడు తల్లిదండ్రుల తర్వాత మరి సమాజంలో అత్యంత వాల్యూ ఇచ్చేది, గౌరవించేది ఉపాధ్యాయునికి. ఎందుకంటే మనకు తెలుసు సమాజంలో చాలా దానాలు ఉంటాయి. కొంతమంది భూమి దానం చేస్తారు, కొంతమంది ఆవులు దానం చేస్తారు, కొంతమంది అన్నదానం చేస్తారు. ఇట్లా రకరకాల దానాలు ఉంటాయి. దాంట్లో అత్యధికంగా ఉత్తమమైనది విద్యాదానం. మరి ఉపాధ్యాయుడు చేసేటువంటిది అది విద్యాదానం. ఆయన సర్వీస్ కాదు, ఏదో ఉపాధ్యాయుడు అంటే జీతం తీసుకొని మరి ఏదో అంటే ఉద్యోగం చేస్తుందని కాదు. ఆయన చేసేది రోజు కూడా విద్యాదానం. ఎందుకంటే ప్రతి పౌరుడు పిల్లవాడు పుట్టిన తర్వాత మరొక ఇప్పుడే 3 ఏళ్ళ వరకే వాళ్ళ తల్లిదండ్రులతో గడుపుతాడు. 3 సంవత్సరాలు దాటిందంటే ఇక నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఇక పిల్లలు రోజుకి 8 నుండి 10 గంటలు స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల ద్వారానే గడుపుతారు వాళ్ళ జీవితం అంతా. కాబట్టి వీళ్ళే భావి భారత పౌరులను తయారు చేసేది. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉన్నప్పటికీ మరొక ఉత్తమ పౌరుడిగా ఒక విద్యార్థి ఎదగాలి. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ప్రాంతానికి, వాళ్ళ దేశానికి మంచి సేవ చేయాలి. ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక
ఒక సైంటిస్టు లేకుంటే ఒక ఉపాధ్యాయుడుగాను ఒక ఉత్తమ పౌరుడుగా మారాలి అని అంటే అది ఉపాధ్యాయుని యొక్క సహకారం లేదే జరగదు. కాబట్టే ఉపాధ్యాయుడు చేసినటువంటి విద్యాదానం, ఇప్పుడు విద్యకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే ఏది ఇచ్చినా కానీ కరిగిపోవచ్చు. ఇలా భూమిని ఇస్తే అమ్ముకోవచ్చు, ఇంకేదో ఇస్తే ఇంకా అమ్ముకోవచ్చు, కానీ విద్యను నేర్చుకున్నటువంటి విద్య అనేది ఎవరు ఎత్తుకపోవడానికి వీల్లేదు. మన జీవితాంతం మనతోనే ఉంటుంది, మనతోనే పోతుంది. కాబట్టి అంటే విద్యాదానం అన్నది అన్నిటికంటే గొప్పదని నేను భావిస్తా ఉన్నా. నేను కూడా ఒక పల్లెటూరులో తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన వాడినే. మేము ఇప్పటికి కూడా నా ఎలిమెంటరీ స్కూల్ నుండి చదువుకున్నటువంటి 3వ తరగతి 4వ తరగతి నుండి చదువుకున్నటువంటి ఎస్ఎస్సి వరకు, తర్వాత మెడికల్ కాలేజీలో చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మన జీవితంలో వేసేటువంటి ముద్ర చాలా గొప్పది, అది మర్చిపోలేనిది. కాబట్టి అంటే ఉపాధ్యాయునికి ఉన్నటువంటి విలువ వాల్యూ కానీ సమాజంలో అంత పెద్దగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు తొర్లుకొండ గ్రామం, ఈ గ్రామంలో రాజకీయ చైతన్యం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ మేధావులు ఇక్కడ ఉన్నారు. ఆధ్యాత్మిక భక్తి కూడా అంటే దైవభక్తి కూడా ఎక్కువ. ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా మరి క్రీడాకారులు కూడా ఆ విధంగానే ఉన్నారు, మేధావులు ఆ విధంగానే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. ఇది ఒక చాలా ప్రోగ్రెసివ్ డెవలప్డ్ విలేజ్ అని నేను భావిస్తా ఉన్నా. ఇది మొదటి నుండి కూడా అంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి విలేజ్. మరి అలాంటి గ్రామం నుండి పెద్దలు వినోద్ కుమార్ గారు మరి ఇప్పుడు అంటే మొదలు పొలిటీషియన్, తర్వాత టీచరు, తర్వాత ఇప్పుడు మళ్ళీ పొలిటికల్గా రాబోతున్నా. డెఫినెట్గా మేము స్వాగతిస్తున్నాం మీ పొలిటికల్ ఎంట్రీని. కాకపోతే అది అంటే అందరు కూడా గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం, ఎందుకంటే ఒకరు తీసుకునేది కాదు. కాకపోతే ఐ వెల్కమింగ్ యూ టు పాలిటిక్స్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడుగా నేను కలిసి మన అందరం పనిచేసినాం కాబట్టి తప్పకుండా మా వంతు సహకారం ఉంటుందని కోరుకుంటూ మరి ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం మొన్న 31 తారీఖు నాడే రిటైర్ అయింది. కానీ ఆ రోజు నుండి మీరు వస్తేనే కానీ నేను మీరు ఇంకో అంటే మీకు కన్వీనియంట్ టైము మీకు చెప్పండి డేటు, మరి